ఈ ప్రపంచంలో బుర్జ్ ఖలీఫా నుండి ఈజిప్ట్‌లో పిరమిడ్స్ వరకు అతి గొప్ప మానవ నిర్మిత కట్టడాలు ఎన్నో ఉన్నాయి. కానీ మానవ నిర్మిత కట్టడాలు నిర్మించక ముందే మన ప్రకృతి భూమి మీద ఎన్నో రాళ్లతో కూడిన ఎత్తైన కట్టడాలు తయారు చేసింది. మన నేచర్ నిర్మించిన కట్టడాల్లో కొన్ని న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మోన్యుమెంట్ వ్యాలీ ఇది యూఎస్‌లోని యారిజోనా, ఉటా సరిహద్దు ప్రాంతంలో ఫోర్ కార్నర్స్ అనే ఏరియాలో లొకేట్ చేయబడి ఉంది. మోన్యుమెంట్ వ్యాలీ యూఎస్‌లో కొలరాడో పీఠభూమికి చెందింది. అయితే ఈ మోన్యుమెంట్ వ్యాలీలో రాతితో మరియు ఇసుకతో చేయబడిన ఎత్తైన దిమ్మలు ఉంటాయి. వీటి ఎత్తు దాదాపు 1000 అడుగులు అంటే 300 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ వ్యాలీ యొక్క వైశాల్యం 13 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న దిమ్మలు 3 లేయర్స్తో చేయబడి ఉంటాయి. కింద ఉండే పొర ఆర్గాన్ రాక్ షెల్తో చేయబడి ఉంటుంది. మధ్యలో ఉండే పొర డీచెలి అనే ఇసుక రాతితో చేయబడి ఉంటుంది. అలాగే పైన ఉండే పొర మోనోకోపీ అనే మెటీరియల్తో చేయబడి సీనారం కాంగ్లోమరేట్ అనే పదార్థంతో కప్పబడి ఉంటుంది. 30 కోట్ల సంవత్సరాల క్రితం కొలరాడో పీఠభూమిలో సముద్రం ఉండేది. అదే సమయంలో సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడం వల్ల కొలరాడోలో కొన్ని ఎత్తైన పర్వతాలు భూమిలో నుండి పైకి లేచాయి. మరో 5 కోట్ల సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న సముద్రాలు ఎండిపోవడం వల్ల ఇసుకతో కప్పబడిన కొండలు బయటకు వచ్చాయి. అవే ఈరోజు కొలరాడోలో ఉన్న మోన్యుమెంట్ వ్యాలీ, అలాగే కొన్ని కొండల సమూహాలుగా ఏర్పడ్డాయి. అలాగే ఈ మోన్యుమెంట్ వ్యాలీ సముద్ర మట్టానికి దాదాపు 6000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఐ ఆఫ్ ద సన్ అనే ఒక రంధ్రం కూడా మోన్యుమెంట్ వ్యాలీలోనే ఉంది. గ్రాండ్ క్యానియన్ గ్రాండ్ క్యానియన్ కూడా కొలరాడో పీఠభూమిలో యారిజోనా ప్రాంతంలో లొకేట్ చేయబడి ఉంది. గ్రాండ్ క్యానియన్ 446 కిలోమీటర్ల పొడవు, 29 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న లోయలు 6093 అడుగులు అంటే దాదాపు 1900 మీటర్ల లోతు ఉంటాయి. ఈ లోయల మధ్యలో కొలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది. గ్రాండ్ క్యానియన్ ఎలా ఏర్పడిందో సరైన ఆధారాలు లేవు. కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రాండ్ క్యానియన్ మొత్తం కొలరాడో నదితో కప్పబడి ఉండేది. కాలక్రమేణా అంటే దాదాపు 75 మిలియన్ సంవత్సరాల తర్వాత నుండి కొలరాడో నది మట్టం కిందకి తగ్గిపోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్న క్యానియన్లు ఏర్పడ్డాయి. మోన్యుమెంట్ వ్యాలీ, గ్రాండ్ క్యానియన్ ఈ రెండూ కూడా కొలరాడో భూభాగం కిందకే వస్తాయి. అలాగే కొలరాడో పీఠభూమిలో చాలా రకాల ఇసుకతో నిర్మింపబడిన కొండలు, లోయలు ఉన్నాయి. మెక్సికన్ హట్, ట్విన్ రాక్స్, క్యోటో బ్యూట్స్, యాంటీలోప్ క్యానియన్, బ్రూస్ క్యానియన్, అలాగే డబుల్ ఓ ఆర్చ్ ఇవన్నీ కొలరాడో పీఠభూమిలో ఉన్న రాతి కట్టడాలు. ఇవన్నీ ఏర్పడడానికి ప్రిన్సిపల్ ఒకటే. సింపుల్గా చెప్పాలంటే ఇసుకని గుట్టలాగా చేసి దాని మీద నీళ్లు పోసి పక్కన ఉన్న పొడి ఇసుక తీసేస్తే తర్వాత వచ్చే ఆకారాలు ఎలా ఫామ్ అవుతాయో ఇవన్నీ కూడా మిలియన్ సంవత్సరాల క్రితం అలా నిర్మింపబడినవే. ఫెయిరీ చిమ్నీస్ ఇవి టర్కీలోని సెంట్రల్ అనటోసియాలోని కప్పడోసియా అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ కప్పడోసియా ప్రాంతంలో ఉన్న కొండలు ఎత్తుగా చెక్కబడి ఉంటాయి. 90 లక్షల సంవత్సరాల క్రితం కప్పడోసియా ప్రాంతం మొత్తం అగ్నిపర్వతాలతో నిండి ఉండేది. కొన్నాళ్ళకి అగ్నిపర్వతాలు పేలడంతో ఆ ప్రాంతం మొత్తం లావా మరియు బూడిదతో కప్పబడిపోయాయి. మొదట లావా, తర్వాత బూడిద పొరలుగా ఒకదానిపై ఒకటి పేరుకుపోయాయి. ఆ విధంగా సమయం గడుస్తున్న కొద్దీ ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణం మార్పు చెంది మంచుపడి నదులు ప్రవహించడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్న కొండల సమూహాలు ఏర్పడ్డాయి. ఈ కప్పడోసియా ప్రాంతం హై ఆల్టిట్యూడ్లో ఉండటం వల్ల వేసవకాలం విపరీతమైన ఎండలు, చలికాలంలో దట్టమైన మంచు వస్తాయి. వడీ రమ్ దీనిని ఇంకో రకంగా వ్యాలీ ఆఫ్ మూన్ అని కూడా అంటారు. వ్యాలీ ఆఫ్ మూన్ ఇసుకరాయి మరియు గ్రనైట్ రాయితో నిర్మింపబడ్డ కొండల సమూహం. వడీ రమ్ జోర్డాన్ దేశంలో అకాబా అనే ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. జోర్డాన్ అనేది సౌదీ అరేబియా నైబరింగ్ కంట్రీ. వడీ రమ్ ప్రాంతం సముద్ర మట్టానికి 1734 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వడీ రమ్లో ఉన్న కొండలు 3 లేయర్స్తో చేయబడి ఉంటాయి. మొదటి లేయర్ గ్రనైట్తో, రెండవ లేయర్ బులుగు రంగు ఇసుక రాతితో మరియు మూడవ పొర తెల్లని ఇసుక రాతితో చేయబడి ఉంటాయి. ఈ వడీ రమ్ మొత్తం అరేబియన్ ఎడారి చివరిలో ఉంటుంది. అలాగే ఇక్కడ పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రత, రాత్రి సమయంలో చల్లదనంతో కూడి ఉంటాయి. స్టోన్ ఫారెస్ట్ ఇది చైనాలో అటానమస్ కంట్రీగా ఉన్న షిలినీ అనే దేశంలో యున్నాన్ ప్రొవిన్స్లో లొకేట్ చేయబడింది. స్టోన్ ఫారెస్ట్లో ఉన్న కొండలు లైమ్ స్టోన్తో చేయబడ్డాయి. ఇది చూడడానికి ఎండకిండి పేలిపోయిన చెట్లలాగా ఉండి భూమిలో నుండి నిటారుగా పైకి ఉంటాయి. ఈ ప్రదేశం మొత్తం రాతితో చేయబడిన అడవిలాగా ఉంటుంది. ఈ స్టోన్ ఫారెస్ట్ మొత్తం 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 27 కోట్ల సంవత్సరాల క్రితం స్టోన్ ఫారెస్ట్లో ఉన్న ఏరియాలో లోతు తక్కువ సముద్రం ఉండేది. ఆ సముద్రం లోపల ఇసుకరాయి, సున్నపురాయితో పొరలుగా కప్పబడి ఉండేది. కాలక్రమేణా సున్నపురాయి పొరలు ఎక్కువ అవడం వల్ల సముద్రం నుండి బయటకు పొడుచుకు వచ్చాయి.
ఆ ఏరియాలో ఉన్న గాలి అలాగే నీటి ప్రవాహాల వల్ల ఇప్పుడు మనం చూస్తున్న సున్నప్రాతి స్తంభాలలాగా తయారయ్యాయి. చాక్లెట్ హిల్స్ ఫిలిప్పీన్స్లోని బొహాల్ ప్రావిన్స్లో లొకేట్ చేయబడ్డాయి. దీని యొక్క వైశాల్యం 50 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ దాదాపు 1776 కొండలు ఉన్నాయి. వీటిని చాక్లెట్ హిల్స్గా పిలుస్తారు. అయితే ఈ కొండలన్నీ పచ్చని గడ్డితో కప్పబడి ఉంటాయి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఆ గడ్డి ఎండిపోయి గోధుమ రంగులోకి వస్తుంది. అందుకే వీటిని చాక్లెట్ హిల్స్గా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కొండలు లైమ్ స్టోన్తో చేయబడ్డాయి. అలాగే వీటి యొక్క ఎత్తు 98 అడుగుల నుండి 164 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. వీటి వెడల్పు 30 నుండి 50 మీటర్లు ఉంటుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం చాక్లెట్ హిల్స్ ఉన్న ఏరియాలో సముద్రం ఉండేది. ఆ సముద్రం లోపల పగడపు దిబ్బలు ఉండేవి. కొన్నాళ్ళకి లోపల ఉన్న పగడపు దిబ్బలు బయటకు రావడం వల్ల అక్కడ ఉన్న గాలి అలాగే నీటి ప్రవాహాల వల్ల ఈరోజు మనం చూస్తున్న చాక్లెట్ హిల్స్ ఏర్పడ్డాయి. బసాల్ట్ కాలమ్స్. ఈ రాక్ ఫార్మేషన్స్ ఐస్లాండ్లో లొకేట్ చేయబడ్డాయి. 16 నుండి 18 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఐస్లాండ్ ఏర్పడింది. ఐస్లాండ్లో ఉన్న పర్వతాలు న్యాచురల్ ఫార్మేషన్స్ అన్నీ రిపీటెడ్గా అగ్నిపర్వతాలు పేలడం అలాగే భూమి లోపల జరిగిన జైసర్ అనే జియోథర్మల్ ప్రాసెస్ వల్ల ఏర్పడ్డాయి. జియోథర్మల్ ప్రాసెస్ అంటే భూమి లోపల ఉండే హీట్ వల్ల ఒక ప్రదేశం ఉండే ల్యాండ్ వేడెక్కడం. ఐస్లాండ్లో ఉన్న ఈ కాలమ్స్ అన్నీ కూడా బసాల్టిక్ అనే ఒక అరుదైన లావాతో తయారు చేయబడ్డాయి. బసాల్టిక్ లావా మామూలు లావాతో పోలిస్తే మరింత వేడిగా ఉంటుంది. అలాగే మరింత ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఉన్న కొండలు రాళ్ళు హెక్సాగోనల్ షేప్లో ఉంటాయి. మోన్యుమెంట్ రాక్స్. ఇవి యుఎస్లోని కనాస్ అనే ప్రాంతంలో లొకేట్ చేయబడ్డాయి. ఈ మోన్యుమెంట్ రాక్స్ని చాక్ పిరమిడ్స్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న కొండలు 70 అడుగులు అంటే 21 మీటర్ల ఎత్తు ఉంటాయి. 80 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ రాక్స్ ఉన్న ప్రదేశం సముద్రం లోపల ఉండేది. కొన్నాళ్ళ తర్వాత ఆ సముద్రం ఎండిపోవడం వల్ల అడుగు ఉన్న సున్నపురాయి క్రమంగా ఎత్తైన రాళ్ళలాగా తయారైంది. సంవత్సరానికి 0.036 mm నుండి 0.0014 ఇంచెస్ వరకు పెరుగుతూ 80 మిలియన్ సంవత్సరాల నుండి ఇప్పటికి 70 అడుగుల పొడవుకి చేరుకున్నాయి. హ్యాంగింగ్ రాక్. ఇది ఆస్ట్రేలియాలోని సెంట్రల్ విక్టోరియాలో లొకేట్ చేయబడింది. హ్యాంగింగ్ రాక్ని ఇంకో విధంగా మౌంట్ డయోజెనిస్ డ్రైడెన్స్ రాక్ అని కూడా పిలుస్తారు. 6.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా టెక్టానిక్ ప్లేట్స్ ఏషియా వైపు కదలడం వల్ల కొన్ని అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒక వాల్కెనో 718 మీటర్ల ఎత్తులో ఉండేది. ఆ అగ్నిపర్వతం నుండే హ్యాంగింగ్ రాక్ అలాగే పక్కన ఉన్న కొన్ని పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్న హ్యాంగింగ్ రాక్ కూడా సముద్ర మట్టానికి 718 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే భూమి లోపలికి 105 మీటర్లు ఉంటుంది. హిమాలయాస్. ఇవి మన దేశంలో ఇండియన్ సబ్ కాంటినెంట్కి టిబెటన్ పీఠభూమికి మధ్యలో లొకేట్ చేయబడ్డాయి. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలలో చాలా వరకు హిమాలయాల్లోనే ఉన్నాయి. ఇక్కడ 7.5 కిలోమీటర్ల ఎత్తుగల పర్వతాలు 50 ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కూడా హిమాలయాల్లోనే ఉంది. మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఎత్తు 8,848 మీటర్లు అంటే దాదాపు 9 కిలోమీటర్లు. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఎత్తైన పర్వతాలు 14 ఉండగా వాటిలో 10 పర్వతాలు మన హిమాలయాల్లోనే ఉన్నాయి. ఇవి పాకిస్తాన్లో ఇందస్ రివర్ దగ్గరలో మొదలై భారత్, నేపాల్, భూటాన్ మీదుగా వెళుతూ ఈస్టర్న్ ఇండియాలో ఉన్న బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఎండ్ అవుతాయి. 5 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్ సబ్ కాంటినెంట్ టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ని ఢీకొట్టడం వల్ల హిమాలయాస్ ఫామ్ అయ్యాయి. అలాగే హిమాలయాలు ఇప్పటికీ భూమిలో నుండి పైకి ఎదుగుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం మౌంట్ ఎవరెస్ట్ 5 సెంటీమీటర్లు పెరుగుతూ ఉంటుంది. ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇప్పటికీ యురేషియన్ కాంటినెంట్ వైపు ప్రతి సంవత్సరం 67 మిల్లీమీటర్లు కదులుతూ ఉంటుంది. అందువల్ల హిమాలయాలు ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. మన హిమాలయాల యొక్క పొడవు 2400 కిలోమీటర్లు, అలాగే వెడల్పు 200 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల మధ్య తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పర్వతం K2. చైనీస్ భాషలో దీన్ని కోగిర్ ఫెంగన్ అంటారు. ఇంకో విధంగా గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారు. దీని యొక్క ఎత్తు 8,611 మీటర్లు. ఎవరెస్ట్తో పోలిస్తే 237 మీటర్ల ఎత్తు తక్కువగా ఉంటుంది. K2 శిఖరం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో చైనాలో సరిహద్దుకు దగ్గరగా ఉన్న కరాకోరం రేంజ్లో లొకేట్ చేయబడింది. ఇక టాప్ 3rd ప్లేస్లో కాంచన్జుంగా శిఖరం ఉండగా టాప్ 4th మరియు టాప్ 5th ప్లేస్లో లోట్సే మరియు మకాలు శిఖరాలు వరుసగా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.